నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వద్ద కోట మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, ముస్లిం మైనారిటీ జిల్లా అధ్యక్షులు జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని కోట మండల పార్టీ నేతలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల పార్టీ నేతలతో కలిసి పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగువారి ఖ్యాతిని పెంచేందుకు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కులమతాలకు అతీతంగా అందరం తెలుగు వాళ్ళమే అంటూ అందరినీ ఐక్యం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంక్షేమం, అభివృద్ధి బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. जोहार पोट्टी श्रीरामुलु, जोहार पोट्टी श्रीरामुलु, जोहार इंडिया, जोहार 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 इंडिया, जोहार जोहार इंडिया, जोहार తెలుగుదేశం పార్టీ వందలాలే, వందలాలే తెలుగుదేశం పార్టీ వందలాలే, తెలుగుదేశం పార్టీ వందలాలే. కానీ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉంటే కులాల పేరుతో కుతంత్రాలు, మతంత పేరుతో మారణ హోమాలు, ప్రాంతాల పేరుతో విభేదాలు, ఆస్తి కొట్లాట్లు, కాట్లాట్లు, ఢిల్లీ నుంచి గల్లీ దాకా రాజకీయాల్లో మార్పులు, పెను మార్పులు అస్తావ్యవస్థగా ఆంధ్ర తెలుగు జాతి ఉంటే తెలుగు జాతి కీర్తిని సంపూర్ణంగా చాటి చెప్పాలని, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టాలని పార్టీ ఆవిర్భావించిన రోజు ఈ మహారోజు. తెలుగు రాష్ట్రాలకు శుభప్రదమైన రోజు. అదేవిధంగా 9 నెలలకే పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ప్రజల మమకారాలను చూసుకుని కాంగ్రెస్ అహంకారాన్ని తగ్గించి
తెలుగోడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా చరిత్ర అంటే ఇటువంటి తీయెత్తి చేయకొట్టు తెలుగోడు జగమంత ఘనకీర్తి కలగాడు ప్రపంచ జాతాలు సైతం తెలుగుదేశం పార్టీ సై కాంగ్రెస్ నై అనిపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుండి ఈ రోజు వరకు భారతదేశ జనాభాలో అనేక మంది బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేతలు చట్టసభల్లో, ఎంపీటీసీల్లో, జడ్పీసీసీల్లో, స్థానిక సంస్థల్లో పరిపాలన సౌలభ్యం లేక, గ్రామాలు అభివృద్ధి లేకుంటే వాళ్లకు రాజ్యాంగంలో సగభాగం హక్కులు కల్పించి రిజర్వేషన్ ఏర్పాటు చేసి రాజకీయ రంగాన్ని ముందుకు నడిపిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు ఎవరు కొనలేనిది, లాక్కోలేనిది, ఆస్తి తర కన్నా విలువైనది, నిలబెట్టుకోగలిగినది చదువులు తెలిసి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్య మూడో నేత్రం అంటారు. ఆ నేత్రాన్ని బడుగు బలహీన వర్గాలకు అందజేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. రైతాంగం వెనుకబడి ఎర్రిగా ఉంటే, కరణాలు పట్వారి పాలన తెలంగాణ ప్రాంతంలో ఉంటే, మున్సిపల్ అనేక రకాలుగా రైతుల్ని నానా ఇబ్బందులు పట్టుంటే చూసి ఊరుని పెట్టలేక అధికారం వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చి పట్టాదారు పాసుబుక్ హక్కులు కల్పించి రైతులను మేలుకొల్పిన మహానేత నందమూరి తారక రామారావు గారు. ఈరోజు దివంగత ఎన్టీఆర్ రామారావు గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ రోజున 1982లో పార్టీ స్థాపించి 1983లో కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత మన యొక్క భారతదేశంలోనే ఇది ఒక పెద్ద చరిత్ర అని మనం చెప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం బడుగు బలహీన వర్గాల వారికి ఎటువంటి హక్కులు లేకపోతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెంటనే మహిళలకు ఆస్తి హక్కు కల్పించినటువంటి మహనీయుడు అయినా అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా పేదలకి పక్కా ఇల్లు ఉండాలని కూడా మనకు తీసుకొని వచ్చినటువంటి మహనీయుడు కూడా ఆయనేను. అదేవిధంగా మన యొక్క స్థానిక ఎలక్షన్లో బీసీలకు 20%, మహిళలకు 9% రిజర్వేషన్ కల్పించినటువంటి మహనీయుడు కూడా ఆయనని మనం తెలుపుకోవాలి. అలాంటి మహనీయుడు తెలుగుదేశం పార్టీ యొక్క ఖ్యాతిని మన నలుమూలలు వ్యాపింపజేసినటువంటి గొప్ప వ్యక్తి. పేదలకు 2 రూపాయలకే కేజీ బియ్యం ఇచ్చినటువంటి కూడా మహనీయుడు కూడా ఆయనని మనం తెలియజేస్తున్నాం. ఆ తెలుగుదేశం పార్టీని ఆయన నలుమూలలకు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అదే అడుగు జాడల్లో ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తెలుగుదేశం పార్టీని, అదే ఖ్యాతిని మన యొక్క రాష్ట్రంలో తీసుకొని వస్తున్నారు. దానికి సహకరించినటువంటి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంలో మన యొక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి మన డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారికి, వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఈ తెలుగుదేశం పార్టీ యొక్క 44వ ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏ రోజైతే మా మెడలో ఆ తెలుగుదేశం పార్టీ కండువ పడిందో ఆ రోజు నుంచి కూడా మా ఉత్సాహం రెట్టింపైంది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు 82 మార్చి 29 సరిగ్గా 44 సంవత్సరాల క్రితం స్థాపించి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తెలుగు వారందరినీ కూడా, నేను ముస్లిం కావచ్చు, ఆయన బీసీ కావచ్చు, ఆయన హిందూ కావచ్చు, ఆయన క్రిస్టియన్ కావచ్చు, ఒక హరిజన కావచ్చు, ఒక ఆయన గిరిజన కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, మేమంతా తెలుగువారు. మా పార్టీ తెలుగుదేశం పార్టీ. కేవలం తెలుగుదేశం పార్టీ మా అందరినీ కూడా ఏకం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, దాని తర్వాత సంక్షేమం, అభివృద్ధి ముందు చూపుతో మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే, అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అని చెప్పొచ్చు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు, తర్వాత ఎన్టీ రామారావు గారు తన చేతులతో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా కూడు గూడు గుడ్డ నినాదంతో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ సంక్షేమ పథకాలను తీసుకొని వస్తే, మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు, విధానాలతో, అలాగే మా లోకేష్ బాబు గారి
పరిజ్ఞానం తోడై ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి నెల్లూరు జిల్లా కోట మండలం కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను కోట ఎస్ఐ పవన్ కుమార్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐను ఫౌండేషన్ సభ్యులు పూలమాలలు శాలువాలతో సత్కరించి స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ దళిత ఉద్యమ నాయకులు ఆర్వి రమణయ్య మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం ఆర్బీ ఫౌండేషన్ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. ఎండల తీవ్రత అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో బాటసారుల దాహర్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఆహ్వానించినటువంటి వెంకటకృష్ణయ్య గారికి, అదేవిధంగా ఆర్వి ఫౌండేషన్ కుటుంబ సభ్యులకి, దానితో పాటు వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దళిత ఉద్యమ నాయకులు శ్రీ ఆర్వి రమణయ్య గారు ఫౌండేషన్ యొక్క వారి జ్ఞాపకార్థాలతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, దానితో చక్కగా మంచి సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఫౌండేషన్ వారు ముఖ్యంగా ఈ మార్చి నెలలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు ఈ కోట, వాకాడు, చిట్టమూరు, అదేవిధంగా చిల్లకూరులో కొన్ని ప్రాంతాలకి, కొన్ని గ్రామాలకి ముఖ్య కేంద్రమైనటువంటి అంబేద్కర్ బొమ్మ దగ్గర మరియు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేయడం అనేది చాలా 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 అభినందనీయ విషయం. ఎందుకంటే చాలామంది సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే బయలుదేరి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి తర్వాత మళ్ళీ సాయంత్రం వెళ్తారు. ఆ పనులు చూసుకునే టైంలో వారి యొక్క దాహార్తం తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి మన ఆర్వీ ఫౌండేషన్ సభ్యులకి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను పిలిచినటువంటి వెంకటకృష్ణయ్య గారికి మరియు మీడియా మిత్రులకి మరియు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ పట్టాభిరామ ఆలయ ధర్మకర్త గ్రామ పెద్దలు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి ఆలయానికి విద్యుత్ దీప అలంకరణ, బాణసంచార వేడుకలు వివిధ పూలతో అలంకరించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకలో భాగంగా అర్చకులు దివ్య అనంతచార్యులు మాట్లాడుతూ శ్రీ పట్టాభిరామాలయంలో 2009కి ముందు పట్టాలు పెట్టుకుని ఆరాధన చేసుకునే దేవాలయం నుండి భద్రాచలంలో సీతారాముల వలె ఉండే విధంగా విగ్రహాలని జీవధ్వజాన్ని ప్రతిష్ఠ చేసుకుని 2009 ఆగస్టు 12వ తేదీన ఈ ఆలయాన్ని ప్రతిష్ఠింప చేసుకున్న నాటి నుండి ఇప్పటి వరకు 17వ వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుందని, సీతారాముల కళ్యాణం వలన లోక కళ్యాణం జరుగుతుందని, స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రాన స్వామివారికి కళ్యాణం చేసుకోవడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ దేవాలయాన్ని ఆశ్రయంగా చేసుకుని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను మన ఆలయ ధర్మకర్తలు కొడవలూరు భక్తవత్సల రెడ్డి సౌజన్యంతో విదేశీయుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలని జరుపుతామన్నారు. ఈ సందర్భంగా శ్రీ రామసేనగా కొంతమంది యువకులు ఒక బృందంగా ఏర్పాటై 2009 నుండి ఈనాటి వరకు స్వామివారి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారని, వారందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
वशीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रणसभा ओम सत्यम ओम सत्यवतरवरेण्यं वर्गो कुपति पेल्ली కూతురు ప్రాణనని మీ పెళ్లి కూతురు మీకు పేరు వచ్చ సిక్కుబడి పెళ్లి కూతురు ఇదికిట కలంకాల పెళ్లి కూతురు కడమదలి చంపిని పెళ్లి కూతురు లంబ్రాల పెళ్లి కూతురు కొంత కడమరలి చంపి పెట్టని పెట్టుకురు పెళ్లి కూతురు నీడి పెట్టని చీరగట్టి పెళ్లి కూతురు గట్టిగా పెట్టపతి గట్టిగా శ్రీ వెంకటేశ్వరుడా చిట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టనగతింక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టనగతింక నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ జై శ్రీరామ్ అంటున్నా ఎవరు? జై శ్రీరామ్. ముందు మగవాళ్ళందరూ అయిపోతే తర్వాత ఆడవాళ్ళు వచ్చారమ్మా. మీకు సౌకర్యం కోసంగా చెప్తున్నాం. దయచేసి ఏమనుకోవద్దు. మీ తల్లిని పక్కన పెట్టుకోండి. అక్కడ పెట్ట ముత్తైదువులందరికీ ఇక్కడ పసుపు కుంకుమ ఇస్తారు. దయచేసి ఇదిగో ఇటువైపుగా తీసుకొని వెళ్ళండి. ఇటు నుంచి అమ్మా మీరందరూ అటువైపు రండమ్మా. కొద్దిగా అటువైపు రండమ్మా. తిరుపతి జిల్లా పాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయంలో 2009కి ముందు పటాలను పెట్టుకుని ఆరాధన చేసుకునే దేవాలయం నుంచి భద్రాచలంలో సీతారాముల్లాగా ఉండేటటువంటి విగ్రహాలని జీవధ్వజాన్ని ప్రతిష్ఠింపజేసుకుని 2009 ఆగస్టు 12వ తేదీ ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకున్న నాటి నుంచి ఇప్పటికి ఇది 17వ వార్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. సీతారాముల కళ్యాణం వలన లోక కళ్యాణం జరుగుతుందని, స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రాన స్వామివారికి కళ్యాణం చేసుకోవడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ఇక్కడ గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఆలయ ధర్మకర్తలు, గ్రామ పెద్దలు శ్రీయుతులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయానికి కావలసినటువంటి మౌలిక వసతులతో పాటు జరగవలసినటువంటి నిత్య నైమిత్తిక పూజా కార్యక్రమాలు, అలానే స్వామివారికి జరగవలసినటువంటి ఈ కళ్యాణ మహోత్సవాలు, అలానే మాస, సంవత్సర, పక్ష, వారోత్సవాలన్నింటినీ కూడా దిగ్విజయంగా సీతారాముల అనుగ్రహంతో జరుగుతుంది. ఇలానే మునుముందు కూడా మరెన్నో దైవిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఈ దేవాలయాన్ని ఆసరాగా చేసుకుని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థను మా ఆలయ ధర్మకర్తలు కొడవలూరు భక్తవత్సల రెడ్డి గారి సౌజన్యంతో,
విదేశీయుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ జరుపుతూ ఉన్నాం. దైవిక, ధార్మిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకి నిలయంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఈ ప్రాంతపు భద్రాద్రిగా పేరుకున్నటువంటి ఈ సీతారామ ఆలయంలో, ఈ పట్టాభిరామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు మునుముందు ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తే ఇంకా పెద్ద స్థాయిలో చేయడానికి కూడా నిర్వాహకులు, గ్రామస్తులు అందరూ మరియు ఈ ఆలయ ధర్మకర్తలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ఈ సందర్భంగా శ్రీరామసేన అనేటటువంటి ఒక యువకులు ఒక బృందంగా ఏర్పాటై వారు 2009 నుంచి ఈనాటి వరకు స్వామివారి ప్రతి కార్యక్రమానికి వారే ముందుంటూ నడిపిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా భగవంతుడి మంగళాశాసనాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా లోకమంతా సుభిక్షంగా ఉండాలి. తిరుపతి జిల్లా వాకడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ వాకాడు మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ గతంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి మండల వ్యవస్థ ద్వారా అధికారాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి కొంచెం దయాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన విప్లవాత్మక పార్టీ అని, నందమూరి తారక రామారావు స్థాపించిన రోజు నుంచి తెలుగువారి సత్తాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడుదని, సంక్షేమం, అభివృద్ధి, శాంతి అన్ని తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాకాడు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ పార్టీ స్థాపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు ఏ లగ్నంలో స్థాపించాడు కానీ గతంలో ఎన్నో ఒడిదుడుకులు ఇప్పటికీ ఎదుర్కొంటూ అనేక మంది నాయకులు ఈ తెలుగుదేశం పార్టీ అయిపోయింది, బంగాళాఖాతంలో కలిసిపోయింది రకరకాలుగా మాట్లాడారు. ఆ మాట్లాడిన నాయకులే ఈరోజు బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీని పేదలు అండ ఉండిన రోజులు ఎవ్వరూ ఏమీ చేయలేరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. విమర్శించేవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ఇప్పుడే చెప్పారు పెద్దలు సేనయ్య కానీ దయాకర్ కానీ అందరూ అభివృద్ధి, సంక్షేమం ఈ 2 నినాదాలతోనే పార్టీ పుట్టింది కూడా ఆ రోజు. ఎందుకంటే ఈఆర్ఓ అంటే అప్పుడు మున్సబలు వ్యవస్థ ఎన్ని వచ్చి రద్దు చేసిన ధైర్యం తెలుగుదేశం నాయకుడు ఎన్టీ రామారావు గారికి. ఆ రోజు దొరపెత్తనాలతో ఎవరైనా దగ్గరికి పోవాలంటే చెప్పులు వేసుకోకూడదు, అవి వేసుకోకూడదు, వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళు చెప్పిందే జరిగే పరిస్థితిలో ఉండేది. ఆ రోజు కఠినమైన నిర్ణయం తీసుకొని ఆ దొరపెత్తనాలందరినీ రద్దు చేసి విలేజ్ అసిస్టెంట్లను తీసుకుని వచ్చిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వంకే దక్కింది. అదేవిధంగా తాలూకా ఆఫీసులని 4-5 మండలాలు కలిపి ఒక దగ్గరికి పోయే పరిస్థితి వచ్చింది. ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలా, 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ప్రతి ఒక్కరూ పోలేరు అనే దానికోసం మండల వ్యవస్థకు తీసుకొని వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గతంలో 82 తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు అసలు రాజకీయం అంటే ఏంది, ఎలక్షన్ అంటే ఏంది ఎవరికి తెలియదు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కడికి ఓటు అనేది, నేను కూడా పోయి ఓటు వేయాలా, ఎవరు అభివృద్ధి చేస్తారో ఎవరు చేయాలా అనేది వచ్చింది. రిజర్వేషన్లు కల్పించింది. అన్నీ 82 తర్వాతనే ఈ ఘనతంతా ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఇదే విధంగా ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కానీ ఈ రోజు కూడా చేసుకుంటూ ఇంకా 60-70 సంవత్సరాలు కూడా మా పార్టీ ఇదే విధంగా ముందుకు పోద్దని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడినటువంటి ఈ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడంలో ఎంతో దోహదం చేసింది. తెలుగుదేశం పార్టీని స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ క్షణాన ఏర్పాటు చేశారో ఆ రోజున్నటువంటి పరిస్థితులకు తెలుగు వాళ్ళని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న రోజుల్లో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ నడి బొడ్డున సాటి చెప్పినటువంటి ఘనత నందమూరి తారక రామారావుకు చెందితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, తెలుగువాడి యొక్క సత్తాన్ని ప్రపంచానికి సాటి చెప్పినటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటే తెలుగువాడికి పండగ రోజని సందర్భంగా తెలియజేయాలి.
ఎందుకంటే తెలుగువాడి యొక్క ఆత్మ గౌరవంతో, ఎందుకంటే ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని ఆత్మ గౌరవంతో బతకాల్సినటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు తెలుగువారి యొక్క సత్తాని ప్రపంచ నలుమూలల సాటి చెబుతూ ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ విధానాలు, తెలుగుదేశం పార్టీ సంక్షేమం, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ సూచించినటువంటి సాంకేతిక నైపుణ్యంతోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి యొక్క సత్తాన్ని చాటి చెప్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే తెలుగు వారి యొక్క ముఖ్యంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో శాంతిని నెలకొల్పాలంటే అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు సుదీర్ఘంగా తీసుకెళ్తూ ఉన్నాడు ముందుకి. దానికి తోడ్పాటుగా తెలుగు ప్రజలందరూ కూడా అండగా నిలబడాలి. ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకొస్తున్నటువంటి సునీల్ అన్న గారికి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అండగా నిలబడాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో పేద వర్గాలకు చెందినటువంటి నాయకులు, పేద రకం, మధ్య రకం తరగతి ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో వాకాడు మండలంలో మొదన్న పేదవాడికి, మధ్య తరగతికి అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ఆయన కూడా కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల పార్టీ అని ఒకసారి గుర్తు చేయాలా. పేదలు మరొకసారి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉంటే మీ సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులకు పీఆర్సీతో పాటు పెండింగ్లో ఉన్న 4 డిఏలు ప్రమోషన్లు ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ డిమాండ్ చేశారు. టీటీడీ పరిపాలన భవనం దగ్గర కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దీనంగా ఉందన్నారు. పీఆర్సీ అమలు కావడం లేదన్నారు. డిఏలు పెండింగ్లో ఉందన్నారు. 10 సంవత్సరాలుగా ప్రమోషన్లు ఆగిపోయిందన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో టీటీడీకి ఎంతో మంది ఈవోలు వచ్చారు, పోయారు. కానీ సమస్య అలాగే ఉందన్నారు. ప్రస్తుతం టీటీడీకి మంచి ఆఫీసర్లు రావడం సంతోషమన్నారు. టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగస్తులు దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి పెట్రోల్, డీజిల్ సమస్యలు వచ్చాయి. దీనికి సమస్యలకు అన్నిటికీ కారణం ప్రధానమంత్రి మోడీ గారు విదేశాంగ విధానం పొరపాటు వల్ల. యుద్ధం అనవసరం, ఈరోజు యుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవు. యుద్ధానికి ఈరోజు అమెరికా ముందు మన బలహీన పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. యుద్ధానికి కారణం వ్యక్తిగత సమస్యల వల్లే ఈరోజు యుద్ధం. ఈ యుద్ధం వల్లే గ్యాస్ కొరత, అన్ని కొరతలు వచ్చాయి దేశంలో. రెండవది 1991 ఫిబ్రవరిలో కూడా యుద్ధం వచ్చింది. 91లో యుద్ధం వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ గారు బతికున్నారు. యుద్ధాన్ని చూసి భయపడలేదు. మోడీ లాగా సమర్థుడు, ధైర్యశాలి. ఢిల్లీ నుంచి టెహరాన్కి వెళ్ళాడు మాస్కో ద్వారా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తారీఖు 1991లో ఇరాన్కు రాజధాని టెహరాన్ నగరంలో కూర్చొని ప్రపంచ నేతలందరితో మాట్లాడినటువంటి ధీరశాలి మరి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు అందరితో ఆగకుండా సద్దాం హుస్సేన్తో మాట్లాడి యుద్ధాన్ని ఫిబ్రవరి 28, 1991లో విరమింపజేయడం జరిగింది. ఇది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప మలుపు. ప్రపంచ యుద్ధాన్ని ఆపినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాజీవ్ గాంధీకే దక్కిందని తెలియజేస్తున్నాను. ఈ రోజున్నటువంటి పరిస్థితులు యుద్ధానికి కారణం మోడీ గారి బలహీనతలు, ట్రంప్ దగ్గర లొంగిపోవడమే కారణం. 1991 సెప్టెంబర్ 1వ తారీఖును గురించి చెప్పక తప్పదు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు, నేను కేంద్రంలో మంత్రిగా ఉన్నాను. 1900 సెప్టెంబర్ 1వ తారీఖున
టీటీడీలో ఉన్నటువంటి 2900 మంది ఎన్ఎంఆర్లను మేము శాశ్వత ఉద్యోగస్తులుగా ఒక్క జీవోతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జీవోతో వాళ్ళందరినీ పర్మనెంట్ ఉద్యోగస్తులు చేయడం జరిగింది. 1900 సెప్టెంబర్ 1వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ద్వారా ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. మనకు మంచి ఆఫీసర్లు వచ్చారు, సంతోషం. కానీ మంచి జరగాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు పిఆర్సీ లేక పే రివిజన్ కమిషన్ అనేది టీటీడీలో కూడా రావాలి. టీటీడీలో వెంటనే పిఆర్సీ అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది డిఏలు 4 సంవత్సరాలుగా డిఏలు పెండింగ్లో ఉన్నాయి టీటీడీ వాళ్లకు. ఈ డిఏలు కూడా 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రమోషన్లు కూడా గత 10 సంవత్సరాలుగా ఆగిపోయినాయి. వచ్చారు ఈవోలు, పోయారు ఈవోలు. కానీ నేను తెలియజేస్తున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటి మంచి అధికారులకు వెంటనే మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఉన్నటువంటి రోగులు, 3వ అంశం, పేద రోగుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. 100 మంది చనిపోతున్నారు దినానికి చెప్పుకోలేక. వాళ్ళందరికీ వెంటనే టీటీడీ రూయా హాస్పిటల్కి ఆ బిల్డింగ్లు ఇవ్వాలి, సిమ్స్లో ఉచిత వైద్యం ఇవ్వాలి. అంతేగాని మీరు మాటలు ప్రతిరోజు 84,000 మంది వస్తున్నాడని ఒక ఆయన చెప్తాడు టీవీలో, బ్రేకింగ్ న్యూస్ అంటాడు. ఎందుకయ్యా న్యూస్లు? బ్రేకింగ్ న్యూస్ 4 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చిందని టీవీలో బ్రేకింగ్ న్యూస్ పెడతారు. బ్రేకింగ్ న్యూస్ రావాల్సింది నిరుపేద రోగులు కన్నీళ్లు తుడిసిన రోజే బ్రేకింగ్ న్యూస్. టీటీడీ మరి ధార్మిక సంస్థ, అధర్మాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. లడ్డును గురించి నేను మాట్లాడటం లేదు, ప్రతిరోజు అధర్మాలు జరుగుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు 1000 మంది పనిచేస్తున్నారు, మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళు ప్రతిరోజు కన్నీళ్లతో ఇళ్ళకెళ్తున్నారు, వాళ్ళని క్షోభకు గురి చేస్తున్నారు ఉన్నటువంటి శానిటరీ కాంట్రాక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు. ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. నేను తెలియజేస్తున్నాను, ఓ మంచి అధికారులారా వెంటనే రెస్పాండ్ కండి. ప్రతిరోజు మా కంప్లైంట్లు వస్తున్నాయి కొండపై నుంచి. ఏమి పారిశుద్ధ్య కార్మికులు, మహిళలను ఎందుకు మీరు క్షోభ పెడుతున్నారు? ఎందుకు కష్టాలు పెడుతున్నారు? కన్నీటితో వాళ్ళు ఎందుకు ఇళ్ళకి వెళ్తున్నారు? వెంటనే దీనిపైన పరిష్కారం జరగాలి. ఈ శానిటరీ కాంట్రాక్టర్ విధానాన్ని మార్చి మంచి చక్కటి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలన్నా ఇవ్వండి, లేకపోతే మంచి అన్నా చేయాలని తెలియజేస్తూ చివరిలో హోటళ్ళు. ఎందుకయ్యా తిరుపతిలో ఇన్ని హోటళ్ళు ఉన్నాయి, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. హోటళ్ళు కొండపైన పెట్టుకునే దానికి రావాలనా? పూనా నుంచి రావాలనా? మహారాష్ట్ర నుంచి రావాలనా? తమిళనాడులో నుంచి రావాలనా? ఇక్కడ మహిళా సంఘాలు ఉన్నాయి, ఇడ్లీ వడ తయారు చేసేదానికి బయట రాష్ట్రాల నుంచి తీసుకురావాలనా? దీంట్లో అవినీతి దాగి ఉంది. వెంటనే ఈ జనతా హోటళ్ళు కనీసం మహిళా సంఘాలకు కానీ ఉన్నటువంటి నిరుద్యోగులు స్థానికులకు ఇవ్వాలని తెలియజేస్తూ, రాష్ట్ర విభజన తర్వాత భాగ్యనగరం అక్కడికి వెళ్ళిపోయింది, తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంది సౌభాగ్యం? ఆ పక్క కొండలు, ఈ పక్క సముద్రం, మధ్యలో దేవాలయం. ఈ దేవాలయాన్ని అభివృద్ధి ఏమి చేస్తున్నారు మీరు? విదేశాల్లో ఖర్చు పెడతారా ఈ డబ్బును తీసుకెళ్ళి? జాగ్రత్త, నేను తెలియజేస్తున్నాను, జాగ్రత్త. ఇక్కడ డబ్బు ఏందో ఎత్తుకొని పోయి ఆడ ఖర్చు పెట్టేది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా పేదవాళ్ళ పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి ఏందో ఎవరై మీకు ఎన్ని ఇచ్చింది? జాగ్రత్త అని తెలియజేస్తూ, మంచి అధికారులు వచ్చున్నారు, మంచి పనులు చేయాలని చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.